24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. తెలుగు టీవీ సీరియల్స్ చేస్తున్న హీరోయిన్లలో ఎక్కువ మంది కన్నడ అమ్మాయిలే. అందులో యష్మి గౌడ ఒకరు. సూపర్ హిట్ తెలుగు సీరియల్స్ లో నటించిన ఈ అమ్మాయిది బెంగళూరు. ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్ లో అడుగుపెట్టింది. ఈ అమ్మాయి హిస్టరీ ఏంటి, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన యష్మి గౌడ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పుట్టింది. ఆమె తండ్రి పేరు రమేష్, ఆయనకు సొంత ఫ్యాక్టరీ ఉంది. యష్మి తల్లి పేరు విజయలక్ష్మి, గృహిణి. ఇంట్లో ఎవ్వరూ సినీ ఇండస్ట్రీకి చెందినవారు కాదు. మరి యష్మి టీవీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టింది అంటే, యష్మి గౌడకు చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచి ఆమెకి స్కిట్స్, డాన్స్ వంటివి చేయడం అలవాటు. అంతేకాదు, నటి కావాలని బాల్యం నుంచి బలంగా కోరుకుంది. బెంగళూరులోని దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేశారు. ఒక మోడల్ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించినప్పుడు యష్మి గౌడ ఎంపికైంది. అంతేకాదు, అందాల పోటీల్లో మిస్ ఫోటోజెనిక్ అలాగే మిస్ మైసూర్ టైటిల్స్ నెగ్గింది. స్నేహితుల సలహాలో కన్నడ సీరియల్ ఆడియన్స్ జరుగుతున్నాయని వెళ్లి పాల్గొంది. నటనలో ఎటువంటి శిక్షణ లేకుండా ఎంపిక అయ్యింది. తొలి ప్రయత్నంలో సీరియల్ అవకాశం రావడంతో యాక్టింగ్ స్టార్ట్ చేసింది. కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో తెలుగు నుంచి యష్మి గౌడకు కాల్ వచ్చిందట. స్వాతి చినుకులు సీరియల్ చేసే అవకాశం ఆమె తలుపు తట్టింది. అందులో ఆమె వెన్నెల క్యారెక్టర్లో నటించారు. అలాగే జీ తెలుగు సీరియల్ నాగభైరవిలో భైరవిగా, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా యష్మి గౌడ నటించి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలు లేదంటే ఇంటర్వ్యూలతో యష్మి గౌడ తెలుగు మాట్లాడలేకపోయింది. కానీ ఇప్పుడు ఏకంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో యష్మి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.